పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. 9 శిబిరాలను నేలమట్టం చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. భారత్ దాడిలో సామాన్యులు చనిపోయారని పాకిస్తాన్ చెప్తున్నా అసలేం జరిగిందన్నది ప్రపంచ దేశాలకు అర్థమైంది. తాజాగా భారత్ దాడికి ముందు ఓ ఉగ్రవాది తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అమీర్ నాసిర్ వని తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. చేతిలో గన్తో ఉన్న ఉగ్రవాది అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు. వీడియో కాల్ మాట్లాడిన కాసేపటికే భారత సైన్యం జరిపిన దాడిలో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. 9 శిబిరాలను నేలమట్టం చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. భారత్ దాడిలో సామాన్యులు చనిపోయారని పాకిస్తాన్ చెప్తున్నా అసలేం జరిగిందన్నది ప్రపంచ దేశాలకు అర్థమైంది. తాజాగా భారత్ దాడికి ముందు ఓ ఉగ్రవాది తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అమీర్ నాసిర్ వని తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. చేతిలో గన్తో ఉన్న ఉగ్రవాది అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు. వీడియో కాల్ మాట్లాడిన కాసేపటికే భారత సైన్యం జరిపిన దాడిలో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. طول ما هي كان شر